గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నిన్న మనం అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ని అట్లాగే జలియన్వాలా బాగ్ని చూసిన తర్వాత ఈ రోజు మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే నా ముద్దుల పాకిస్తాన్ బాంబర్లను చూడడానికి వెళ్తున్నాం. లేట్ చేయకుండా లెట్స్ గో. వెళ్తున్నాం వాఘా బార్డర్ 27 కిలోమీటర్స్. వెయిట్, ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ కలిసి కొట్టుకుంటాం అనేలా ప్యారెడ్ చేస్తారు. అదే ప్లేస్ వచ్చేసి అట్టారీ వాఘా బార్డర్. ఇలా ఎందుకు చేస్తారంటే ఈ స్టోరీ మీరు వినకపోతే ఈ వీడియో మొత్తం చూసినా ఈ వీడియో చూసినా మీకు అస్సలు అర్థం కాదన్న. ఒక్కసారి ఈ స్టోరీ వినండి. ఏం లేదు, పెద్ద స్టోరీ, బట్ మీకు చిన్నగా చెప్తా. పాకిస్తాన్కి మనకి స్నేహభావం పోవద్దని 1947 అక్టోబర్ 11 నుంచి ఏం చేసిండ్రంటే బ్రిగేడియర్ తర్వాత ఉన్నటువంటి మేజర్ జనరల్ మహేందర్ సింగ్ చోప్రా అట్లాగే పాకిస్తాన్ నుంచి బ్రిగేడియర్ నాజిర్ అహ్మద్ వీరిద్దరు కలిసి ఇరు దేశాల మధ్యన స్నేహభావం ఎప్పటికి ఇట్లానే ఉండాలని వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎవ్రీడే అటారీ వాఘా బార్డర్ దగ్గర మన జెండాల జాతీయ జెండాల రెండింటిని ఎగరవేసి అట్లాగే మళ్ళీ రెండింటిని ఫ్లాగ్ అప్ చేయడం, గేట్లు తెరవడం మూయడం చేయడం అన్నది జరుగుతుండే. స్నేహభావం కోసం ఇది బాగానే ఉంది. కాకపోతే ఏమైంది, రాను రాను పాకిస్తాన్ బాంబులు వేయడం అలా జరిగింది కదా. సో ఇక్కడ ఉన్న ఇండియన్ ఆర్మీకి బిఎస్ఎఫ్ అక్కడ ఉండేది అటారీ వాఘా బార్డర్ దగ్గర. బిఎస్ఎఫ్కి ఏమైందంటే అక్కడ ఇక ఆ కొద్దిసేపు ప్యారెడ్ ఫ్లాగ్ ఆఫ్ చేసే టైంలో, నేను ఈవినింగ్ టైంలో వెళ్ళిన ఫ్లాగ్ ఆఫ్ చేసే టైంలో ఆ కొద్దిసేపు ప్యారెడ్ చేస్తారు. బాబా పిచ్చి సీన్స్ అవి. మీరు చూడబోతే మీ ఇష్టం, ఇక మిస్ అయినట్లా. కానీ హైలైట్ సీన్స్ ఎట్లా అంటే పులుల లెక్క ఒక్కొక్కరు ప్యారెడ్ చేస్తారు. నేను కూడా ఒక ప్యారెడ్ చేస్తుంటే ఎన్సీసీ క్యాడెట్ కదా, కిరాకు ఉంటుంది. లెట్స్ గో చూద్దాం. మనం వాఘా బార్డర్కి వెళ్ళే రూట్లో ఎన్ని ట్రక్కులు ఉంటాయి తెలుసా, కొన్ని వందల ట్రక్కులు ఉంటాయి. ఇవన్నీ మన ఇండియా నుంచి అక్కడ సప్లై అవుతుంటాయి. ఎన్ని వెహికల్ చూడండి, మొత్తం మన వెహికల్లే. వీళ్ళకి అలా ఉంటుందా సార్ అసలు, లేదా ఓన్లీ వెళ్ళి 2-3 కిలోమీటర్స్లో డ్రాప్ చేయలేము అంతే కదా, పూరా లోపలికి ఉండదు. కళ్యాణి వచ్చా దీనికి 20 రూపీస్. అండ్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. మా బ్యాక్ సైడ్ మొత్తం చూసుకుంటే పార్కింగ్ ఇది. ఇక్కడ పార్క్ చేసి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. లేదు అనుకున్న వాళ్ళకి రిక్షా ఉంటుంది. ఇక్కడ నుంచి లాహోర్ చూసుకుంటే పాకిస్తాన్ రాజధాని 23 కిలోమీటర్లు మాత్రమే. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ఇండియా జెండా, పాకిస్తాన్ వాళ్ళ జెండా. దగ్గర నుంచి చూద్దాం. నేను అక్కడ నుంచి లోపల పార్కింగ్ చేయాలనుకుంటే ఇక్కడ లోపల చెక్ చేసి లోపల ఇలా పార్కింగ్ ఉంటుంది. పెద్ద పార్కింగ్ ఉంది, చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పాకిస్తాన్ ఉంది. నాకు వాళ్ళ ట్యాంకులు, వాళ్ళ ఇళ్ళ ట్యాంకులు అంటే ఆ విలేజ్లో ట్యాంక్ అవి ఉంటాయి కదా, వాటర్ ట్యాంక్, అవి కనిపించినాయి ఇందాక. అక్కడ కనిపిస్తుంది కదా, అదే లేడీస్ లైన్ అనమాట. ఇది వచ్చేసి జెంట్స్ లైన్. ఆ ముందలు ఉంది వాఘా బార్డర్కి. ఓహోహోహో. మీలో ఎవరైనా అటారీ వాఘా బార్డర్ని చూడాలనుకుంటే ఈవినింగ్ తొందరగా రండి, లేకుంటే పొద్దుగాల నుంచి ఎంతనే తప్పుతాడు. ఫైనల్గా మనం దగ్గరికి వచ్చేసాం. ఇది వచ్చేసి బిఎస్ఎఫ్ జెండా అండ్ ఇది వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్, అది పాకిస్తాన్ది అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ కావాలి ఇప్పుడు మేము. మీరు ఇక్కడ వచ్చినా మాత్రం సండే రోజు రాకండి బ్రో, మండే రోజు రండి. సీన్ చూస్తున్నారు కదా ఎట్లుంది, ఘోరంగా ఉన్నారు జనాలు. ఇక్కడ బయట నుంచి 2-3 లైన్ల లాగా వస్తాం కదా, అంటే జెంట్స్ ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్, వాళ్ళు వచ్చేసి మొత్తం ఇక్కడ కలుసుకుంటారు చూడండి. మొత్తం ఇది ఒక జాతర లాగా అయింది. అండ్ లాస్ట్గా మనకు వచ్చేసి ఇది అటారీ బార్డర్ అనమాట. అవతల వచ్చేసి వాఘా
బాగా వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళది. మీకు పాకిస్తాన్ది చూపిస్తుంది చూడండి. వీళ్ళది వచ్చేసి విఐపి బుకింగ్. మనది విఐపి బుకింగ్ కాదు కాబట్టి పైనకి ఎక్కాలి. విఐపి బుకింగ్ ఉంటే ఇక్కడనే కింద దగ్గర నుంచి చూడొచ్చు సోల్జర్స్. మన సైడ్ అయితే ఒక పండగ లెక్క ఉంది. ఎంతమంది వచ్చింది చూడండి. 3 మెంబర్స్ వచ్చింది. 2 దేశాల సైడ్ జనాలు ఫుల్ అయ్యేసరికి ఇక్కడ అప్పటి వరకు ఏం చేస్తారంటే మనిషి మైండ్ని ఖాళీగా ఉంచకుండా దేశభక్తి సాంగ్స్ వేసి దేశభక్తిని నింపుతారు. నేను ఇలాంటి సీన్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా, కానీ నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకో తెలియదు, బట్ ఫుల్ హ్యాపీ. पाकिस्तान एवं बांग्लादेश के साथ पड़ने वाली लगभग 7,000 किलोमीटर से भी ज्यादा लंबी भारतीय सरहदों की सुरक्षा सुनिश्चित करती है. చలో ఇంకా యుద్ధానికి రెడీ అయింది మా వాళ్ళు. అవతల వాళ్ళు కూడా రెడీ అయ్యారు.
ఇదేస్తే కొట్టుకోండి ఓపెన్ చేసిండ్రు గేట్లు ఫైనల్గా. అమ్మా ఏమన్నా సీనా ఇది. కొద్దిసేపు ఎంత అగ్రెసివ్గా చేసుకుంటున్నాడు వీడు. లెగ్ వలే కొట్టి ఇందాక.
राष्ट्रीय ध्वज उतारते समय ध्वज के सम्मान में अपने अपने स्थान पर खड़े हो जाए। నేను నా జాబ్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ప్లేస్లకు వెళ్ళి తిరగాలి అని అనుకున్నా. బట్ నేను నా జాబ్ రాకున్నా ఒక ట్రావెలర్గా ఇవన్నీ తిరుగుతున్నా. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. జై హింద్. ఆ మధ్యన అభినందన్ సార్ని పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఇదే గేట్ నుంచి తీసుకొచ్చారు. मोबाइल